ఇదే క్రమంలో కవిత రాజకీయ పార్టీ పెట్టి పొలిటికల్గా అరంగేట్రం చేయాలంటారా, కేవలం ఈ ప్రశ్నించే గొంతులాగా ఉండాలనుకుంటారా? ఎందుకంటే అప్పుడు టీడీపీలో తండ్రి కేసీఆర్ ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు, పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇమీడియట్గా అప్పటి వరకు తెలంగాణ వాదం ఒకవైపు మరి చాప కింద నీరులా కొనసాగుతున్న నేపథ్యంలో దాన్నంతా ఆయన ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా బీసీ నినాదం కవిత కోసం చాప కింద నీరులా పనిచేస్తోంది. మరి నేను కేసీఆర్ కూతుర్ని, ఆయన ఏది ఆలోచిస్తాడో నేను అంతకు మించి డైనమిక్గా ఆలోచిస్తా అని చెప్తున్న కవిత ఇప్పుడు రాజీనామా చేసి దాదాపు 15 రోజులు సమయం అయిపోతుంది. ఎందుకని ఆమె ఇలా మౌనంగా ఉండడం కరెక్ట్ అంటారా, పార్టీని అనం చేయాలంటారా? తీన్మార్ మల్లన్న లాంటి ఒక వ్యక్తి నిజంగా మరి వీళ్ళతో పోల్చుకుంటే, అంటే కేసీఆర్ ఫ్యామిలీతో పోల్చుకుంటే పెద్ద నేపథ్యం ఉన్నాడు కదా, ఒక జర్నలిస్ట్గా వచ్చాడు. సో దాంట్లో మరి అదే కొంత తాను ఏదైతే టీవీ షోల ద్వారా కొంత ప్రజలకు దగ్గర అయ్యాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న క్రమంలో కావచ్చు. గతంలో కేసీఆర్, తర్వాత బీజేపీ, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ను కూడా విమర్శిస్తున్నాడు. తన ఉనికిని చాటుకొని మొత్తగా ఎమ్మెల్సీ అయ్యాడు. అట్లాంటి వాడు ముందుకు వచ్చి తెలంగాణ విమోచన దినం అనే ఒక దాన్ని ఎంచుకొని ఆ రోజు పార్టీ అనౌన్స్ చేస్తున్నాడు. కవిత మరి ఇలా మౌనంగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు కడలి అంటే గంగా, గంగా అంటే తల్లి. అది చాలా మౌనంగా ఉంటది, ఏమి కనిపించదు. ఎంత ఉప్పెన లాంటి విస్ఫోటాలు మన సముద్ర గర్భంలో ఉన్నా కూడా చాలా సైలెంట్ గా ఉంటుంది. బహుశా కవితమ్మ కూడా అలాంటి వేదనను, బాధను అనుభవించుకుంటూ ఒక ఆడబిడ్డలాగా అలాంటి ఉప్పెన లాంటిది, సునామీ లాంటిది రాకపోతుందా అనేది ప్రజలు అనుకుంటున్నారు. వస్తుందేమో, పెడతదేమో, ఒకవేళ అనౌన్స్ అవుతుందేమో. సో ఇదంతా ఫ్యూచర్. ఒకవేళ పెడితే సంతోషం, ప్రశ్నించే గొంతుగా ఉంటే ఇప్పుడు ఎస్సీల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, భూములు కోల్పోవడం కావచ్చు, బీసీల రక్షణ కావచ్చు, 56% జనాభా కావచ్చు, 42% రిజర్వేషన్ కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడిన గొంతుగా కావాల్సిందే. అది నేను మాట్లాడితే 10 మంది చేస్తుంది, కవిత మాట్లాడితే 1000 మంది చేస్తుంది. వన్ సెకండ్. సో 1000 మంది చేస్తుంది. కాబట్టి కవిత ఒకవేళ కనుక పార్టీగా మారాలన్నా, ప్రశ్నించే గొంతుగా ఉండాలా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కవిత అంతరంగంలో ఉన్నది ఏంటిదన్న విషయాన్ని మనం ఇప్పుడే తెలుసుకోలేము. కానీ ఒకటి మాత్రం నేను సలహా ఇవ్వగలుగుతాను. కవిత పోటీ చేస్తుందా, లేకపోతే కవితమ్మ నుంచి మన శ్రీకాంత్ను పోటీ చేపిస్తుందా, ఇంకొన్ని పోటీ చేపిస్తుందా అనే విషయం పక్కన పెట్టిస్తే, ఎవరినో ఒకరిని మాత్రం ఒక బలమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కవిత చేతిలో ఉన్నది. ఒకవేళ కవితమ్మనే పోటీ చేస్తా అంటే అనేక మంది ఆర్గనైజేషన్స్, ఇప్పుడు మా ఆర్గనైజేషన్ ఉంది, జేబీఎం ఆర్గనైజేషన్ ఉంది, ప్రజా జేఏసీ ఉంది, డాక్టర్స్ ఫెడరేషన్ ఉంది. మేమంతా కలిసి పని చేయడానికి ప్రశ్నించే గొంతుకలతోని, ప్రశ్నించే వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పార్టీలతోని కాదు, ప్రశ్నించే గొంతుకలతోని పనిచేయడానికి మాకు అభ్యంతరాలు లేవు. ఒకటే నిమిషంలో కలిసి పని చేస్తాం. కానీ ఈ ఎన్నికను మాత్రము తన వైపుగా మలుసుకుంటే బాగుంటుంది అనేది నా సిన్సియర్ అడ్వైజ్, ఈవెన్ రిక్వెస్ట్, సలహా కూడా నేను అనుకుంటున్నాను. దానికి శ్రీకాంత్ లాంటి వ్యక్తులను పెడతారా, లేకపోతే కవితమ్మ ఉంటుందా అనే విషయాన్ని మాకు సంబంధం లేదు. ఎవరున్నా పర్వాలేదు, వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వేదికనైతే వినియోగించుకోవాలంటారు, అంతే కదా? రైట్, ఓకే. జయరామ్ గారు ఒక నిమిషం. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎలా చూస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకో తెలంగాణలో ఒక ఉప ఎన్నిక వచ్చినా, ఒక ఎన్నిక వచ్చినా, ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడి వాస్తవానికి